స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. వందనాలయ్యా. వచ్చిన వాళ్ళందరికీ యేసుక్రీస్తు నామములో శుభములమ్మా. వందనాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకొని పవిత్రాత్మని ఆహ్వానించుకొని వాక్యంలోకి వెళ్దాము. పురుడైన దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మహాఘనుడ మంచి వారా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎల్షద్దైన వారా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు వరకునైనా మీరునైనా ప్రార్థన ద్వారా అవును విజ్ఞాపన ద్వారా అయ్యా పాటల ద్వారా మీరు మహిళలు పొందుతున్నందుకు మీకు వందనాలు కోటని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడిందో వాళ్ళ మధ్య ఉన్నారని మాట ఇచ్చిన దేవుడు కనుక ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థించడం ప్రార్థన ఆలోచించే దేవుడు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదో ఈ సమయాన్ని ప్రభనైనా అయ్యా నీ బిడ్డల ద్వారా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తీర్చే ఆరంభానికి ముందు ఈ రోజు నాకు ఏర్పాటు చేసుకోవాలని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ కూడా మాతో ఉండి మాలో ఉండి మాట్లాడండి ప్రభా. ఆయన నా నోటికి వాకును అందించండి. నా చుట్టూ నీ కొంచెం వేడి ప్రభా. వీళ్ళందరూ కూడా వినే పూలు గ్రహించే హృదయాన్ని వాళ్ళకి దయచేయండి. నీ ఆత్మకరులు తెరిచేది నీ యొక్క ఆశ్చర్యకులు చూపుడుకుని కృపణ దయచేయని దయచేస్తున్నందుకు మీకు వందనాలు అర్పించుకుంటున్నాను. మరి నేను తగ్గించుకొని మీరు నేర్చుకోవడానికి కోరుకుంటూ అతి వినయంగా సాయిబులు కూడా అడుగుతున్నాను పరలోకపు తండ్రి. వందనాలమ్మా. సరే, రెండుసారి విధవరాలు గురించి అనమాట. తను ఎంతగా సహాయం చేస్తుందో మనం కూడా ఆ విధముగా సహాయం చేసినప్పుడు తప్పకుండా మన కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయి. మన కష్టంలో మన నష్టంలో మనకి దేవుడి ఆర్థిక సమస్య లేకుండా కరువులో కూడా మనల్ని కాపాడుతారు. సరే, ఈ రోజు ఒక చిన్న వాక్యం చదువుకున్నామండి. ఏంటిదంటే ఫలించే వృక్షాన్ని గురించి చదువుకున్నాము. అంటే దానికి ముందుగా చిన్న ఒక ఉదాహరణ చెప్తా. ఏంటిదంటే రాల్ఫ్ మనోహర్ గారు ఏమంటారంటే కాపరులు గొర్రెలని అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు కాపర్లు అంటారు, పాస్టర్లు అంటారు కదా, ఇట్లా కాపర్లు కూడా అనొచ్చు అన్నమాట. అంటే దేవుడు కాపర్లని పోషించటానికి, ప్రజలను పోషించటానికి, అంటే గొర్రెలను పోషించటానికి తనకు పిలుపుని ఇస్తాడు అనమాట. అర్థమైందా? ఆ గొర్రెలకు ఏం చేయాలా, వీళ్ళేం చేయాలా, మంచి దానా పెట్టాలి, అంటే మంచి ఆహారం ఇచ్చి వాళ్ళని పోషించి బలమైన బిడ్డలుగా ఏర్పాటు చేయాలన్నమాట. కానీ అందులో కొన్ని మేకలు ఉంటాయి. ఆ మేకలు ఏం చేస్తాయంటే వాక్యం చెప్పే వాళ్ళని వినే వాళ్ళని కూడా వ్యర్థమైన మాటలు చెప్పి, అంటే ఉబులాట పరిచే ఏమంటారు, చిన్న చిన్న జిమిక్కులు వేసుకొని మనసులో ఉబులాట చేస్తుంటాయి. అంటే మీకు తెలుసు, అవి మన ఇంటి ముందు తొట్లు పెట్టుకున్నా, మన ఇంటి మీద తొట్లు పెట్టుకున్నా వచ్చి గంతులు వేసుకుంటా వచ్చి మెట్ల నుంచి కూడా ఎక్కువ కూడా పైకి వెళ్ళి కూడా చక్కగా అవి మన చెట్లన్నీ తినేస్తాయి. పూలు కానించి ఆకులు కానించి తినేస్తాయి. అంటే ఆహ్లాదకరం అన్నమాట. అట్లా చేయకూడదు. కానీ ఇక్కడ అంటే మేకలను ఉబులాట పరిచే వ్యక్తిగా కాపరి ఉండకూడదు అని ఇక్కడ మనం వాక్యం అన్నమాట చెప్పటం లేదు. అంటే ఈ రాల్ఫ్ గారు చెప్పారనమాట. నీ గొర్రెలని, దేవుడు నీకు గొర్రెలు ఇచ్చాడు, గొర్రెలకి ఆహారం పెట్టాలి, కానీ ఈ మేకలను జాగ్రత్తగా చూడాలంటే ఒకవైపు వాటిని శ్రద్ధతో గమనించాలన్నమాట. అది ఏం చేస్తుందని గమనించాలి. అంటే అలాంటి వారికి దూరంగా ఉండాలి, కానీ వాళ్ళని వాక్యం ద్వారా హెచ్చరించాలన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పిందంటే మేకలను ఉపలాట, అంటే అలాంటి వాళ్ళని ఉపలాట పరిచే, సంతోషపరిచే వారిగా ఉండకూడదు అని ఇక్కడ ఏం చెప్తున్నాడు అనమాట. కాపరి అలా ఉండకూడదు. ఎవరు మేకలను సంతోషపరిచే వారిగా, అంటే కొంతమంది జిముక్కులు వేసి వాక్యం చెప్పినంత సేపు కూడా నవ్వులాటలే, అందుకే వాక్యం 5 నిమిషాలు ఉంటుంది, తర్వాత అంతా వేరేదే ఉంటుంది సంతోషం. అలా ఉండద్దు కాపరి అనమాట. వాక్యం ద్వారా ప్రజలని, అంటే గొర్రెలని బలపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. సరే, ఈరోజు ఒక వాక్యం తీసుకుందాం. మనము ఏం చెప్పుకున్నాం, ఫలించే వృక్షాన్ని గురించి చెప్పుకున్నాము. దీంట్లో నేను మొదట చెప్తే చివరి అది మీకు అర్థమవుతుంది అనమాట. అంటే 15వ అధ్యాయం, యోహాను గారు 15వ అధ్యాయం తీసుకుందామండి. ఇక్కడ ఒక చిన్న నేను మాట్లాడతాను మీతోను. మన తోట యజమాని ఎవరు, మన తోట మాలి ఎవరు, అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరు? యెహోవైన దేవుడు అన్నమాట. ద్రాక్షవల్లి అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అన్న
యెహోవైన దేవుడన్నా ఉన్నవాడన్నా అన్ని ఒకటే అర్థాలు వస్తాయి అన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళ పనులను బట్టి మనము దేవుడు అంటాం, కొన్నిసార్లు యేసు క్రీస్తు ప్రభు అంటాం అన్నమాట. ఇక్కడ దాన్ని మీరు అన్వయించుకోవాలి చెప్పినప్పుడు అన్నమాట. తోట పెంచడానికి ఏం కావాలా, ఏమేమి కావాలా, ఒక స్థలం కావాలా, దానికి పారే నీళ్లు కావాలా, మంచి ఎరువు కావాలా, ఆ తోటను చూసుకుంటూ వాళ్ళతో ఒక మనిషి కావాలి, తోటమాలి కావాలి. అదే విధంగా తోటలోనికి ఏమి రాకుండా అంటే ఏంటి, పశువులు కానీ, అంటే పశువులు అంటే ఆవులు, మేకలు, ఎద్దులు, గేదెలు, ఒంటెలు ఇలాంటివి కూడా వచ్చి పాడు చేయకుండా ఉండటానికి చుట్టూ ఏం చేయాలా, కంచె వేసుకోవాలా. ఇది ముఖ్యమైనది నేను చెప్పాలనుకున్నాను. ఆ కంచె ఉన్నప్పుడు అన్నమాట, ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన ఇంటి చుట్టూ ఏంది గోడ పెడతాం, ప్రహరీ లేకపోతే గోడ ఏమైతే పాడైపోతుంది కదా. అంటే ఇంట్లోకి అన్ని విచిత్రమైన జంతువులు వస్తాయి, క్రూర మృగాలు కూడా వస్తాయి, విష పురుగులు కూడా వస్తాయి కదా. అందుకని మన ఇంటి చుట్టూ ఏం చేస్తాం, గోడ పెట్టుకొని చక్కగా గేటు పెట్టేసుకుని తాళం వేసుకొని పెడతాం. ఎందుకు, భద్రత కోసం, అంటే ఏమి రాకుండా ఉండటానికి మన భద్రత కోసం పెట్టుకుని. అలాగనే కూడా మనము కూడా ఈ వాక్యం నందు అంటే మనం ఎలా కంచె వేసుకోవాలా, మన చుట్టూ ఏం కంచె వేసుకోవాలా, ఎలా వేసుకోవాలా అనేది చిన్నది మనం ఇక్కడ చదువుకున్నామండి. అయితే ఇక్కడ 15వ అధ్యాయము 1వ వచనం చదువుతారమ్మా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అక్కడి వరకు చదువుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తండ్రి ఎవరు, యెహోవైన దేవుడు, ద్రాక్షవల్లి యేసు ప్రభు కింద తీసుకున్నాం. సరే, ఇక్కడ నేను చెప్పదలుచుకుని ఏంటంటే, మీకు 2-3 మాటలు చెప్తే అర్థమైనాయి కదా. ఆ కంచె చాలా అవసరం అన్నమాట. అంటే ఆ గేదెలు, ఇంకేంటి పశువులు ఏమి కూడా, మేకలు రాకుండా ముఖ్యమైనది కంచె అనమాట. మన చుట్టూ కంచె ఉండాలి. ఆ పొలము చుట్టూ, ఆ ఇంటి చుట్టూ ఏ విధంగా అయితే కంచె ఉంచుకుంటారో అదే విధంగా మన చుట్టూ కూడా కంచె వేసుకోవాలన్నమాట. ఆ కంచెను గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి చెప్తాను ముందు మీకు. అంటే నేను మరియ మగ్దలేనా తీసుకున్నాను అనమాట. 15వ అధ్యాయంలో ఈ యొక్క యోహాను గారు 20వ అధ్యాయంలో 15 వచనం, యోహాను గారు 20వ అధ్యాయం 15 వచనం, అక్కడ ఒక మాట చదువుకున్నామండి. 20:15 అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె కదా. ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. అంతవరకు చదువుకున్నామండి. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఈమె ఏం చేసిందంటే, ఆయన ఉన్నప్పుడు అనమాట ఈ లోకములో పరిచర్య చేసేటప్పుడు ఆయన అంటే యేసు ప్రభు ఈ లోకములో పరిచర్య చేసేటప్పుడు అనమాట, ఆమె ఒక అపవిత్రురాలే, దురాత్మను పట్టిన బిడ్డే, అనేక వేదనలు ఉన్నాయి. వాటి అన్నిటి నుంచి కూడా యేసు ప్రభు విడుదల పరిచాడు కనుక అప్పటి నుంచి యేసు ప్రభు వెంబడించడం నేర్చుకుంది అనమాట. అతనితో ఉంటుందన్నమాట, అతని స్వభావం అన్నమాట ముఖ్యంగా. అయితే ఇక్కడ ఈయన బ్రతికి ఉన్నప్పుడు అనేక సూచకారులు, అద్భుతకారులు జరిగించారు. ఆయన ఒక మాట చెప్పారు, నేను చనిపోయి అంటే ఈ శిక్షలన్నీ, ఈ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత నేను పాతి పెట్టబెడతాను, తిరిగి లేస్తాను, 3వ రోజు లేస్తానని చెప్తున్నాను. ఆ మాట ఈ మరియా జ్ఞాపకం చేసుకుందన్నమాట. అయితే ఈయన చనిపోయిన తర్వాత, అప్పుడు ఆమె భూస్థాపితం చేసిన సమయంలో కూడా ఈమె ఉంటది. అంటే కొంతమంది స్త్రీలలో ఈ స్త్రీ కూడా ఉంటది అనమాట. అంటే తన తల్లి మరియ కాకుండా ఈ స్త్రీ కూడా ఉంటుంది. అంటే చూస్తుంది అనమాట. చూస్తే తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. ఉదయకాలమని వేకువని ఏం చేస్తుందంటే, ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, కొన్ని అంటే వాళ్ళకి పూస్తారు కదా, ఆ సుగంధాలు తీసుకొని, అంటే అక్కడ ఆ సమాధి దగ్గర పరమ మూర్ఖులైన రోమా పౌరులు ఉంటారు, అంటే సైనికులు ఉంటారనమాట. అక్కడ రాతికి ముద్ర వేసి అక్కడ సైనికులు ఉంటారనమాట. ఎందుకు, అక్కడ ఈయన లేచిపోతాడు, లేకపోతే శిష్యులు వెళ్తారని ఆయన చెప్పిన మాట. అంటే ఆయన చెప్పిన మాటకి వీళ్ళు శిష్యులు వచ్చి ఎత్తుకపోతారు ఈయన చెప్పేసి ఆయన కావలిగా ఉంచుతారు ఆయన అక్కడ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంతమంది అంటే అంత కరుడుగట్ట హృదయాలు కలిగిన రోమా సైనికులు ఉన్నప్పటికీ కూడా ఈమె ధైర్యంతో ఆమె ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళిందండి, సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంది ఆయన. ఇది మనం ఎందుకు వెతుకుతుంది, ఎలా వెతుకుతుంది అని అంటేనండి, 58వ అధ్యాయం 11వ వచనం తీసుకోమ్మా, యెషయా గ్రంథము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచుని, నీ నీ ఎముకలను బలపరచును.
నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉదుకుతుండు నీరు ఊట వలెను ఉండేదవు. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట అనండి చెప్తానండి. ఏమనండి, శిష్యులు కూడా జ్ఞాపకం చేసుకోలేదండి. శిష్యులు కూడా దూరంగా భయపడిపోయి వేరే ఒక గదిలో చాటుకు వేరే ప్లేస్ లో దాక్కుంటారు. కానీ ఈ స్త్రీ చూడండి అండి, ఎంత ధైర్యంతో వచ్చిందండి. తన హృదయములో దేవుని యొక్క వాక్కు నిలుపుకుందండి. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని దాన్ని ధ్యానించుకుంది, దాన్ని పెట్టుకుంది. తన చుట్టూ ఒక కంచెలాగా, అంటే వాక్యం నీలో నిలబడాల. అంటే అక్కడ మనం ఏం చేస్తుంది, నేను ద్రాక్ష వల్ల నా తండ్రి వ్యవసాయకులను మొదటే చదువుకున్నాం కదండి, దాని నుంచి నేను తీసుకుంటున్నా ఇక్కడ. అయితే ఇక్కడ వినండి, ఆ బిడ్డ అనమాట తను నీరు కట్టిన తోట వల్లే ఉబ్బుకుతుంది, నీటి ఓట వల్లే ఉంటావు. అంటే ఇక్కడ మనం ఏం చదువుకున్నాం, ఆ తోటకి ఏం కావాలమ్మా, ఆ తోటకి నీరు ముందు స్థలము కావాలా, తర్వాత అక్కడ అది జలము కావాలా, ఇంకోటి ఎరువు కావాలి. ఈ మూడు ఉన్నప్పుడే కదా తోట చక్కగా, ఆ చుట్టూ కంచె వేసినప్పుడే కదా ఆ తోటమాల అక్కడ ఉన్నప్పుడు దాన్ని చూసుకున్నప్పుడు దాని నీరు ఎలాంటి నీరు కావాలండి, ప్రవహించే నీరు ఉండాలి. అలాగనే నిలబడి నీళ్లు ఉంటేనే ఆ చెట్టు మురిగిపోతుంది, ఆ విత్తనము మురిగిపోతుంది, పనికిరాదన్నమాట. అర్థమైందా? ఇది మీకు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని జలములు అంటే నీరు అంటే ఇక్కడ మన వాక్యం కింద కూడా తీసుకోవాలి. ఆ వాక్యాన్ని ఏం చేసిందంటే తన హృదయంలోకి తీసుకుందండి. తన హృదయంలోకి తీసుకుని వాక్యాన్ని తన హృదయంలో తీసుకుని తన చుట్టూ కంచెలాగా వేసుకుందనమాట. తన చుట్టూ కంచెలా వేసుకున్నప్పుడు రమోపరులకు భయపడకుండా నా తండ్రి లెగుస్తాడు, నా తండ్రి ఇందాక పాట పాడింది కదా, నా ప్రియుడు యేసు అనుకున్నా. అంటే తన ప్రియుడు, తన యేసు ప్రభు, తన తండ్రి హృదయంలోకి స్వీకరించింది. తనతో ఆ వాక్యాన్ని తన హృదయంలో స్వీకరించుకుని ఆరాధించుకుంటుంది, తను జ్ఞాపకం చేసుకుంటుంది. అవును, నా తండ్రి నిజంగా లేస్తానన్నాడు కదా, లేస్తాడు, తప్పకుండా లేస్తాడు, నేను ఆయన చూడాలా, ఆయన దర్శించా అని చెప్పేసి రోమా పరులకు భయపడలేదు. రోమా సైనికులు భయపడకుండా వెళ్ళిందండి. ఎలా వెళ్ళింది? ఆమె చుట్టూ కూడా కంచెను వేసుకుంది, వాక్యం అనే కంచెను వేసుకుంది అనమాట. ఆమె ఆ కంచె వేసుకుంది. అందుకంటే ఎవరికి భయపడకుండా ఎంతగా దేవుని దేవుని తన హృదయం అంతటా కూడా వాక్యాన్ని నింపుకుంది అనమాట. వాక్యాన్ని నింపుకుంది అంటే ఆ నీరు ఆ తోటకు ఉన్నప్పుడు ఏమైతుందంటే అక్కడ అది చక్కగా ప్రవహిస్తా ఉంటే, నీళ్లు ప్రవహిస్తా, ఆ తోట చక్కగా పచ్చగా ఉంటుందండి. ఎరువు వేసినప్పుడు చక్కగా పచ్చగా ఉంటుంది. ఈ బిడ్డ కూడా ఏం చేస్తుందంటే ఆ వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకుంది. ఆయన తప్పకుండా నిలుస్తాడు అని చెప్పేసి తన చుట్టూ కంచె అనేది వాక్యం అనమాట. తనలో వాక్యము, తన చుట్టూ వాక్యం ఉంచుకుంది కాబట్టి ఎవరికి కూడా ఆమె భయపడలేదండి. అందుకే నీరు కట్టిన తోట వల్లే ఉబ్బుకొచ్చింది, నీటి ఓట వల్లే నువ్వు ఉంటావు. ఎప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలో స్వీకరించడం, అదే ఈ స్త్రీ చేసింది అనమాట. అయితే మనం ఇంకొక వాక్యం తీసుకుందాము. ఇక్కడ అయితే సరే, ఆ వాక్యాన్ని ఆ బిడ్డని అక్కడ వదిలిపెట్టాడు. ఇక్కడికి వద్దాం. ఆది కాండమమ్మ 2వ అధ్యాయము 7వ వచనం తీసుకుందాము. అంటే అక్కడ దేవుడైన యెహోవా నేల కంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఉంచాడు కదా, అదే ఉంచాడు కదా. సరే, మీ తర్వాత ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు అనమాట ఒక తోట వేశాడండి. ఒక తోట వేసేని తోటలో ఇక్కడ ఒక తోట వేశాడండి. ఆ తోటలో ఈ మనిషిని చేశాడు. ఈ మనిషిని చేసి అక్కడ ఉంచాడండి. ఆ తోటలో ఈ తోటకంతటికి నువ్వు అధికారివి, నీవే రాజు, నీవే ఏలికవు, నీవే నాయకుడు, నీవే పరిపాలకుడు, నీవే యజమానుడు అని చెప్పేసి ఆ తోట అంతటిగా అధికారం ఇచ్చాడు ఆయన. ఎవరికి? ఆదాం గారికి. అదంతా అప్పగించేస్తాడనమాట. తర్వాత అది అట్లా ఉంది. 3వ అధ్యాయం తీసుకో. అంటే ఇక్కడ తర్వాత మీరు ఈ స్త్రీ దేశం తర్వాత ఏం చేస్తాడు, అతని తర్వాత కొన్ని రోజులకి తన ప్రకటన కలిసి ఏమైనా చేస్తాడు కదా, ఒక స్త్రీని చేస్తాడు. తర్వాత ఆ స్త్రీని పొగడుకుంటాడు అనమాట. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో నా అంశము, నరలోని తీయబడిన కదా నారి అనబడి నేను పొగడుకుంటాడు, పాట పాడుకుంటాడు. తర్వాత 3వ అధ్యాయం తీసుకోమా. అందుకనే 3వ అధ్యాయం 8వ వచనం తీసుకో. చెల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని
దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినా నేను. చాలు నాయన, చాలు తండ్రి. అయితే ఇక్కడ చూడండి, ఎందుకు ఈ మాటలు ఈ రెండు ఇక్కడ వచనాలు తీసుకున్నానంటే, ఏ తేనె తోటలోనండి మీరు తర్వాత చదువుకున్నారు అంతా ఉంటది అక్కడ. అంటే ఫస్ట్ అధ్యాయం మనం చదువుకుంటే ఆది కాండంలో మానవుడికి ముందుగానే క్రమముగా చేశాడండి. పండ్లు, చెట్లు, ఆకులు, దుంపలు, అవన్నీ కూరగాయ మొక్కలు, తర్వాత సూర్య చంద్రులు, తర్వాత సముద్రంలో అట్లా వాటిలో తర్వాత జీవులు అన్నిటిని, తర్వాత పశువులు అన్నిటి క్రమముగా చేశాడండి. ప్రతిది కూడా మనకంటే ముందుగానే మన అవసరాలు ఇవన్నీ ఉంటాయని తాను గుర్తెరిగి ముందుగానే ఏర్పాటు చేశాడు. తర్వాత ఏం చేశాడు, మానవుడు చేసి అక్కడ తోట ఏర్పరిచి తోటని వెళ్ళి కూర్చోబెట్టాడు. తర్వాత స్త్రీని కూడా ఇచ్చాడు కదా. ఈ ఇద్దరు అక్కడ భార్యాభర్తలుగా అదంతా ఆ తోటను చూసుకుంటూ చక్కగా పండ్లు కాయలు గాని ఆహారంగా తింటూ, తర్వాత పువ్వులు, అక్కడ ఉన్న జంతువులు అన్నిటిని కూడా చూసి ఎంతో సంతోషంగా ఉన్నారండి. అప్పుడు వీళ్ళతోటి కూడా తండ్రి కూడా వీళ్ళతో సహవాసం ఉంటారు. తండ్రి వీళ్ళిద్దరు కూడా ముగ్గురు కూడా సాయంత్రం పూట ఉదయం పూట తండ్రితో మాట్లాడుకుంటాడు. తండ్రి అన్ని చెప్తుంటాడు, మీరు గట్టు చాటి వెళ్ళిపోవద్దు, ఈ వృక్ష ఫలం తినకూడదు, మీరు ఆజ్ఞాపించారు. ఒక ఆజ్ఞ అనమాట. ఇవన్నీ తినండి కానీ దీంట్లో ఇది మట్టుకు తినవద్దు అయ్యా, మీరు ఇవన్నీ తీసుకోండి, చక్కగా ఉండండి అని ఒక హద్దు, బౌండరీ అంటే ఒక హద్దు చెప్తాడనమాట. మీరు బయటికి వెళ్తే కనుక హింస పొందుకుంటారు, కష్టపడుతుంటారు, రక్తం చెమటవలసి వస్తుంది, మీరు ఈ విధంగా బాధపడతారు, రోగాలు వస్తాయి, రొట్లు వస్తాయి, అన్ని కూడా ఆయన వాళ్ళకి చల్లపూట సాయంత్రం పూట వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అన్ని చెప్తాడు ఆయన. బయటకు వస్తే ఏం జరుగుతుంది, లోపలుంటే ఏం జరుగుతుంది అని కూడా ఈ భార్యాభర్తలతో ఆదాము అవ్వతో అన్ని చెప్తాడనమాట. అన్ని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఈమెం చేసింది తండ్రి భర్తను ఇక్కడ కాదని, భర్త ఇక్కడ పడుకున్నాడో లేకపోతే పని మీద ఉన్నాడో ఏదో, భర్తను వదిలిపెట్టి ఆమె బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా లోకములు కూడా స్త్రీలు ఇలానే ఉన్నారండి. భర్త పనికి పోతాడు, మనం సీరియల్ మీద కూర్చుంటాం, సినిమాలో కూర్చుంటాం, సినిమా చాటిసలకు వెళ్తారు. ఇది లోకపరంగా అనమాట ఇప్పుడు జరిగేది అనమాట. సరే, అది వదిలిపెట్టండి. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆదాముకు చెప్పకుండానే ఇక్కడ ఏం చేస్తే పండు తీసుకున్నది, చక్కగా తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఇక్కడ మొట్టమొదటగా ఆమె దేవుని యొక్క ఆజ్ఞ మీరిపోయిందండి, అతిక్రమించింది అనమాట. అంటే బౌండరీ, ఆ హద్దు దాటింది, ఆ కంచె దాటింది అనమాట. దేవుడు కంచె వేస్తాడు అక్కడ, ఆ చుట్టూ కంచె వేస్తాడనమాట. వేసినప్పుడు ఏమేం చేస్తుందంటే ఆ కంచెని వీడిపోయింది, ఆ కంచెని వీడిపోయింది అనమాట. వీడిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేస్తుంది. అంటే 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం ఒక మాట ఉంటుందమ్మా. దీన మనసుగా మీరు ఆయన 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండుడి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్పారు, దీన మనసులై ఉండాలి, మనం దీనులమై ఉండాలా. ఆయన తోట ఇచ్చాడు మనకు, దాని అంతటిపై అధికారం ఇచ్చాడు, రాజ్యమేనమన్నాడు, అంతటా ఇచ్చాడు. ఆయన వాళ్ళు ఏం చేశారండి, తృణీకరించారు, దీన మనసులు. ఇప్పుడు మనకేం చెప్తున్నారు వాక్యం పేతురు గారి ద్వారా, దీన మనసులై ఉండమంటున్నారు. అంటే మనల్ని మనము తగ్గించుకోవాలన్నమాట. మనల్ని తగ్గించుకొని దేవుని సన్నిధానంలో, ఆయన సన్నిధానంలో ఉండాలన్నమాట. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ బౌండరీ, ఆ కంచెను దాటి వెళ్ళిపోయారనమాట. తర్వాత ఇంకొక వచనం తీసుకుందామండి. యోబు పత్రిక యోబు 1వ అధ్యాయం అండి, 1వ అధ్యాయంలో 10వ వచనం. అంటే ఇక్కడే నేను యోబు చెప్తా. యోబు అంటే ధనవంతుడే, అంటే బాగా డబ్బున్నవాడే, పశువులు ఉన్నాయి, తర్వాత ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆయనకి చాలా ధనవంతుడే. అయినప్పటికీ కూడా అండి అక్కడ 5వ వచనం చదువమ్మా. వారు వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుతూ వచ్చెను. యోబు చేర్చును. చూడండి, ఆయన ధనవంతుడేనండి, భాగ్యవంతుడైనది. అయినప్పుడు కూడా ఆ ధనము కోసం ఆశపడలేదండి, ధనం వైపు చూడలేదు, తనకి ఇచ్చిన తండ్రి వైపు చూశాడండి. ప్రతి ఉదయం కూడా వేకువనే లేచి
తన భార్య బిడ్డలకు సంపదల కొరకు అన్నిటికీ ప్రార్థన చేసి చుట్టూ కంచె వేసుకున్నాడండి. ఇది మనం నేర్చుకోవాలండి. నిద్ర వస్తుంటది, తెల్లవారుజామున నిద్ర వస్తుంది, రాదని కాదు, నిద్ర వస్తుంది, సుమరతనం ఉంటది, కొద్దిగా అలసట ఉంటది. కొన్నిసార్లు పొలాల్లో పని చేసినప్పుడు ఏందమ్మా ఎక్కువ మనకి శ్రమ వస్తుంది అన్నమాట. కానీ అలాంటి వాళ్ళే తొందరగా లభిస్తారండి. పొలాల్లో పని చేసేవాళ్ళు చాలా తొందరగా లేస్తే 4 గంటలకు లేచి తయారు చేసుకుని టిఫిన్ కట్టుకొని వెళ్ళిపోతుంటారు. కూలి పని చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని బరువులు మోసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా అట్లనే ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇళ్లలో ఉన్న స్త్రీలే పురుషులే కానీ పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే నిద్రమత్తు సోమరతని 8 గంటలకి 10 గంటలకి అట్లా లభిస్తుంటారు. అది తప్పు అన్నమాట. ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్తున్నాడు యోబు గారి గురించి చక్కగా, ఆయన అన్ని సంపదలు ఉన్నప్పుడు కూడా వేకువనే లేచి తండ్రిని ప్రార్థన చేశాడంట. అందరి కొరకు ప్రార్థన చేశాడండి, నీ కొరకు నా కొరకు కాదు. అంటే వాళ్ళ కుటుంబం ముఖ్యంగా వాళ్ళ కుటుంబం కొరకు ఆయన ఏం చేశాడు, ప్రార్థన చేసుకొని చుట్టూ కంచె వేశాడండి. తన చుట్టూ కూడా కంచెను వేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక మాట తీసుకుంది, జకరియా 2వ అధ్యాయం 5వ వచనం తీసుకోమ్మా. జకరియా 2వ అధ్యాయం 5వ వచనం. జకరియా 2వ అధ్యాయం చుట్టూ అగ్ని ప్రాకారం. అంటే 2:5 అంటే అవును, జకరియా 2:5 అగ్ని ప్రాకారంగా ఉంటుంది కదా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే వాక్కు. ఇక్కడ చూడండి, అక్కడ ఆ మరియ మగ్దలేనా మరియ గారు తన చుట్టూ కంచె వేసుకుందండి. వాక్యపడి చుట్టూ కంచె వేసుకుంది. తర్వాత యోబు కూడా వేసుకున్నాడు. కానీ ఇక్కడ అవల మట్టికి కంచెను తొలగించుకున్నాడండి. ఆ కంచెను తొలగించుకొని బయటికి వెళ్ళిపోయాడండి. ఇక్కడ మనం జకరియా ఈయన పేరు యోబు కూడా తన చుట్టూ కూడా వాక్యం అనే ఖడ్గం అనమాట. ప్రతి నిత్యం కూడా అగ్ని తన చుట్టూ, తన బిడ్డల చుట్టూ, తన పైరు అన్ని కూడా తన చుట్టూ కంచెలు వేసుకున్నాడు, దేవునికి భయపడ్డాడు అనమాట. తర్వాత ఇక్కడ 125 కీర్తనలో 1-2 వచ్చిన చూడమ్మా. 125 1-2. యెహోవా యందు నమ్మికయించు వారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, తన బిడ్డల చుట్టూ కూడా దేవుడు, యెహోవా దేవుడు చుట్టూ ఒక కంచె అగ్ని ప్రాకారముగాను, పర్వతములు యెరూషలేము చుట్టూ పర్వతాలట, అట్లా నీ చుట్టూ నా చుట్టూ కూడా దేవుడు తన ఎందుకు భయభక్తులు వారి చుట్టూ దేవుడు ఏం చేస్తాడు, ఒక కంచెను వేస్తున్నాడు. ఒక కంచెను దుష్టుడు ముట్టకుండా నీ కుటుంబానికి నా కుటుంబాన్ని కూడా ఆయన కంచె వేస్తున్నాడు అనమాట. ఎవరైతే ఆ కంచెలో ఉంటారో, ఎవరైతే ఆ కంచెకు లోబడతారో, కంచె లోపల ఉంటారు, బౌండరీలో ఉంటారో వాళ్ళకి ఏ పాయం రాదండి. అంటే ఇప్పుడు ఏంటంటే లోకం అనేది అరణ్యం. అంటే బాబిలోనియా గురించి, ఐగుప్తుల గురించి చెప్పుకుంటే వాళ్ళు లోకవాసులు. అంటే వాళ్ళు కంచెను దాటి వెళ్ళిపోయినాడు కాబట్టి ఐగుప్తు అంటారండి. ఐగుప్తు సహవాసం వద్దు, బాబిలోనియ సహవాసం వద్దు అంటారు. అంటే వాక్యం ప్రకారం అన్నమాట. అంటే వాళ్ళు లోకంలో చెడు క్రియలు, చెడు సహవాసము, దుష్ట తలంపులు, ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారు, యవనస్తులు కాదు, వృద్ధులు కూడా ఉన్నారండి. సమయాన్ని వదిలిపెట్టక యూట్యూబ్ లో చెడు ఎంత భయంకరమైన చెడు కార్యాలు చూస్తున్నారు. ఏమంటారు, ఆ ఫోటోలు కానీ ఆ మాటలు కానీ భయంకరమైన స్థితిలో బిడ్డలు తల్లిదండ్రులకు అవిధయిస్తూ, మరికొంతమంది తల్లులు కూడా వాళ్ళతో పాటు, తండ్రులు కూడా వాళ్ళతో పాటు అండి. ఎంత భయంకరంగా ఉందండి ఈ అరణ్యం అనే రోదన. అంటే అరణ్యాలలో ఉంటున్నారు వాళ్ళు లోకంలో. అంటే యెహోవా తోడు ఉండటం లేదు వాళ్ళు, ఆయన వాక్యంలో లేరండి. ఈ బాబిలోని ఐగుప్తులో ఉన్న లోకం అంటే ఇవి రెండుకి సంబంధించింది అనమాట. వాళ్ళు ఆ విధముగా ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ కంచె ఉంటదా, వాళ్ళు ఫలిస్తారా? వాళ్ళు ఫలించరు కదా. మరి నీవు నేను ఈ బౌండరీలు, అంటే ఈ చుట్టూ కంచె లోపలే ఉన్నామా, కంచె బయట ఉన్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలన్నమాట. నువ్వు ఎప్పుడైతే గనక కంచె లోపల ఉన్నట్టయితే గనక నువ్వు ఫలిస్తావని దేవుడు అక్కడ అంటున్నాడు. ఆ గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 22వ వచనం తీసుకోమా. గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
ఈ ఫలాలు మనకు ఉండాలి. ఈ ఫలాలు ఎప్పుడైతే గనక బౌండరీలు అంటే లోపల కంచెలో ఉంటామో ఈ ఫలాల్లో ఉంటాం అన్నమాట. ఈ ఫలాలు ఫలించాలంటే మనం ఏం చేయాలా? ఈ ఫలాలు మనలో ఉంటే ఏం చేయాలా? ఇప్పుడు 15వ అధ్యాయం 2వ వచనం తీసుకోమ్మా. యోహాను గారు 15వ అధ్యాయం 2వ వచనం. ఈ ఫలములు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి 15వ అధ్యాయం 2వ వచనం చదువమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలించవలెనని దానిలోనే పనికిరాని తీగలను తీసివేయును. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మనము ఆ ఫలాలు పొందుకోవాలంటే మనలో ఉన్న చెడు క్రియలండి. చెడు క్రియలు ఏంటి? ఇవి ఆ పైన శరీర కార్యాలు చదువుతుంది కదా, 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్ష్యలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గుర్తే నేను చాలు నాయన చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు వినండి. నీవు ఫలించాలంటే గనక ఆ ముందు చదువుకున్న 22వ వచనం చదువుతా, ఫలాలు ఫలించాలంటే గనక ఇప్పుడు 15వ అధ్యాయం 2వ వచనం ఉంది, పనికి రాని ఫలింపని ప్రతి తీగను కూడా కొట్టివేయాలంటున్నారండి. అంటే ఇలాంటి కార్యాలు శరీరాలు తినటం కానీ, త్రాగటం కానీ, అల్లరితనము కానీ, ద్వేషము కానీ, కోపము, క్రోధము, కక్షలు, ఇవన్నిటిని కూడా మీరు తొలగిస్తారు. అంటే ఈ పనికిరాని రెమ్మలు అనమాట. ఈ రెమ్మలు కత్తిరించబడాలన్నమాట. కత్తిరించబడినప్పుడే నువ్వు ఫలించుతావని 15వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. నేను తీగలు మీరు, ఎవడును నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. హల్లెలూయా. ఎప్పుడైతేనండి ఈ పక్కనే రెమ్మలు కత్తిరేయాల. తండ్రి నువ్వే హృదయంలో అనమాట. తండ్రి అంటే వాక్యము నీవే, ఇద్దరు నీతో, ఆయనతో నీవు సవాసం, నీతో ఆయన సవాసం, ఇట్లనే ఉన్నాయి. కానీ వేరే రెమ్మలు ఏంటి? భర్తకు అవిధేయించటము, చెడు మాటలు మాట్లాడటము, ఆ భర్తను త్రాగుటము, కొట్టటము, కుటుంబంలో సమాధానం లేకపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఆయన ఏమంటుండు? సమాధానంతో ఉండాల భార్య భర్తలు. ఇక్కడ ఆది కాండంలో రండి, అవ్వ తప్పు చేసింది కదా. అవ్వ తప్పు చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ ఏమైతుందనంటే, ఇక్కడ ఈ చెడు మాటలు ఉండవద్దు, నీ దగ్గర చెడు కార్యాలు ఉండద్దు, చెడు చూపులు ఉండద్దు. నీ మనస్సు దేవుని వైపు అంటే వాక్యం వైపు ఉండాలా, దేవునికి విధేయించాలా, దేవునికి నోడపడాలా. నాలుకని ఆధీనంలో ఉంచుకోవాలండి. నాలుక దేనికి నాలుక గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఒకరోజు చెప్పుకున్నాం. నాలుకను గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. నాలుకను ముఖ్యంగా మన ఆధీనంలో ఉంచుకోండి. కళ్ళ ద్వారా ప్రతిదీ చూసిన వస్తువుని, తీసిన స్త్రీ కావచ్చు, పురుషుని కావచ్చు, భూములు కావచ్చు, వస్తువులు ఏదైనా సరేనండి మనకు కావాలని కోరి, అంటే ఇవన్నిటిని కూడా మనం మన ఆధీనంలో ఉంచుకోవాలండి. అది లోపలికి రానివ్వద్దు. ఆదాము అవ్వ ఇక్కడ ఆది కాండములో ఆ 3వ అధ్యాయంలో అవ్వ తప్పు చేసినప్పటికీ కూడానండి, ప్రభు ఇక్కడ వచ్చి అడిగారు, దేవుడు అడిగారు, ఎక్కడ మీరు అడిగినప్పుడు అన్నమాట ఆయన ఏం చేసిండు? అక్కడ వ్యర్థమైన మాటలు, స్త్రీని ఈమె ఇచ్చింది నేను తిన్నానని కాదండి, ఇచ్చింది తిన్నది సరే, అక్కడ ఆమెను గద్దించలేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ అవ్వ ఎక్కడికి వెళ్తుంది? అవ్వ నాకు ఆమెనిచ్చాడు, నేను ఆమెకున్నాము. ఒకవేళ నేను కనుక వద్దని చెప్తే ఆమె రోడ్డు మీదకి ఎక్కుద్ది. అప్పుడు వేరే పురుషుడు ఆమెను స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఇంకొక పురుషుడు ఆమె గతి ఏమి కావాలని ఒక ఆలోచన అండి. ఎంతగా అందుకు తండ్రి దగ్గర ఆ విధంగా మాట్లాడండి. ఆ ప్రేమ, అవ్వ మీద ఉన్న ప్రేమని బట్టి తన భార్యగా స్వీకరించుకున్నాడు కాబట్టి, ఆమె తన భర్తగా స్వీకరించింది కాబట్టి భార్యని ప్రేమించాడు. అత్యధికంగా దేవుని కంటే అత్యధికంగా భార్యని ప్రేమించాడు కనుక ఆ భార్యని తప్పును కూడా ఆయన సరిదిద్దుకున్నాడండి. కానీ దేవునికి విరోధంగా మాట్లాడాడు అక్కడ, కాదంటాను. కానీ భార్య ఎక్కడికి వెళ్తుందండి? నీ భార్యని బయటికి రోడ్డు మీద వేసావయ్యా కొట్టి. ఆ భార్య ఎక్కడ పోతే? ఆ రాత్రిపూట నువ్వు తాగి తిని పండుకుంటావు. ఆ భార్య ఎక్కడ పోతే? తండ్రి పిల్లలు వేసుకుని రాత్రి ఒకసారి నీ బుర్ర ఉందా? నువ్వు ఆలోచించవు.
అర్ధరాత్రి ఎక్కడ పోతుంది? బయట తిరుగుతూ ఉంటారు జనాలు. ఏ పురుషుడు ఏ చెట్టు కిందనో ఎక్కడనో ఆ బిడ్డని పాడు చేస్తాడు. అవునా కాదా? అవునా కాదా? అవును, అవును, ఇది జరుగుతుంది లోకంలో. అందుకే భర్తలారా, భార్యలారా జాగ్రత్తగా ఉండండి. మీ భర్తకు లోబడండి. భార్య భర్తని ప్రేమించాలా? భర్త భార్యని ప్రేమించి, భార్య భర్తకు లోబడి ఇద్దరు కలిసి ఒకరేదో ప్రేమ కలిసి జీవించాలని అక్కడ ఆదాం అది చేశాడండి. తండ్రి అయినప్పుడు కూడా, యెహోవైన దేవుడు అంత రాజ్యం ఇచ్చినప్పుడు కూడానండి అక్కడ దాన్ని చూడలేదండి. తన భార్య గతి ఏమైతుందని ఆలోచించాడండి. మరి నేను ఏం చేస్తాను ఈరోజు? మన మనసు ఎక్కడుంది? సరే, ఇక్కడికి వద్దాం, వాక్యంలోకి వద్దాం. అందుకే ఇక్కడ 15:5 అనమాట, ఎవరైతే ఈ చెడు కార్యాలని మన శరీరం నుంచి తొలగించుకున్నప్పుడు అనమాట మనం ఫలిస్తామని 15:5 చదువుతుంటామనండి. అదే విధంగా లూకాసు గారు 3వ అధ్యాయము 9వ వచనం తీసుకోమ్మా. 3:9 ప్రేమ ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడం లేదమ్మా. 3:9 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. హల్లెలూయా. దేవుడు చూడండి అక్కడ మనల్ని అన్ని హెచ్చరిస్తున్నాడండి, అన్ని హెచ్చరిస్తున్నాడు. నా యందు ఉన్నవారునే ఈ పక్కన రెమ్మలన్నీ కత్తిరించినప్పుడు నువ్వు ఫలిస్తావు, నేను ఫలిస్తాను. లేకపోతే గనక ఆ చెట్టు వేరులకు అగ్నిలో ఆ ఫలింపని ప్రతి చెట్టును గొడ్డలంట సిద్ధంగా ఉందంట. వేరు అక్కడ మొదల కర్ర పెట్టి ఉందంట కొట్టడానికి, నరికి వేయడానికి. ఎందుకు? ఆ స్థలం ఆక్రమించుకుంటుంది. నీళ్లు వేస్తూ, ఎరువు వేస్తూ, తోటమాలి వేస్తూ అన్ని వేస్తే వ్యర్థమే కదా. అందుకెందుకులే తీసేసి నరకంలో పడేద్దాంలే అంటే అదే లూకాసు గారు ఎంత చక్కగా దేవుడు చూడండి. లూకాసు గారు 6వ అధ్యాయము, లూకాసు గారు 13వ అధ్యాయము 6వ వచనం తీసుకోమా. 13:6 తీసుకున్నామా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చి ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా పోవలేనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయించమని అతనితో చెప్పాను. స్తోత్రమైన హృదయానికి వందనాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ నీవు గనక ఈ శరీర కార్యాలను తొలగించుకుంటే గనక చక్కగా ఫలిస్తావు. లేకపోతే గనక గొడ్డలు ఏముంది, చెట్టుకు పెట్టుకొని ఉందంట, నరికి అగ్నిలో అంటుంటే ఇక్కడ చూడండి, మనకి ఒక సమయాన్ని ఇస్తున్నారండి. అక్కడ తోటమాలి వచ్చినప్పుడు ఆ యొక్క గార్డెన్, ఆ తోటను చూసినప్పుడు అన్నమాట, అక్కడ ఒక్క పండు కూడా లేదండి. అంటే నేను ఫలింపకపోవటం అన్నమాట. పండు అంటే ఒక ఫలం కూడా, ప్రేమ ఫలము కానీ, సమాధాన ఫలము కానీ, సంతోష ఫలము కానీ, దీర్ఘశాంతి ఏది కూడా మనలో ఫలం లేదన్నమాట. అది చూశాడనమాట. చూసినప్పుడు ఏం చేస్తున్నాడు, మనల్ని నరికి అగ్నిలో వేస్తాడంట. అంటే అగ్నిగుండంలో కాలే మంటలో వేస్తాడంట. కానీ ఇక్కడ తోట యజమాని ఆ మాట అన్నప్పుడు అండి, తోటమాలి ఏమంటుందండి ఇక్కడ, అయ్యా ఈ సంవత్సరం ఉంచయ్యా అంటే మనకి ఇంకా సమయం ఇస్తున్నారు దేవుడు. మనం ఆయన దగ్గరికి రావటానికి సమయం ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. ఇక్కడ అయ్యా సమయం ఇస్తే ఏంటి, అయ్యా ఇంకో కొద్ది కాలం ఉంచయ్యా, దాన్ని మట్టి తవ్వి ఆ పాదులు సరిగా చేసి చక్కగా జలాలు పెట్టి నీరుని పెట్టి తర్వాత ఎరువు వేసి దాన్ని నేను బాగు చేస్తానయ్యా, అప్పుడు చక్కగా పొందుతాయ్యా. అప్పుడు కూడా పండకపోతే దీన్ని తీసి అగ్నిలో వేయండి. హల్లెలూయా.
ఎంత చక్కగా అంటే మనకు ఇప్పుడు సమయం ఇచ్చారండి ఇలా వాక్యం పంచుకుంటానికి, వాక్యం చెప్పుకుంటానికి, విజ్ఞాపనం చేసుకుంటానికి మనకు ఒక సమయం ఇచ్చారండి. మన 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 మనసును సరిదిద్దుకుంటానికి, నూతన స్వభావం కలిగి ఉండటానికి, అంటే ఈ పాత స్వభావం తొలగించుకొని నూతన స్వభావం ఉండటానికి అన్నమాట మనకు ఒక సమయం ఇచ్చాడండి. యేసుప్రభు బతిలాడుతుందండి. యేసుప్రభు ఈ లోకంలోకి అందుకే వచ్చారండి. యేసుప్రభు నీ కోసం నా కోసం వచ్చి ఆయన శిలువలో పడినప్పుడు కూడా, బాధించబడినప్పుడు 39 కొరడాల దెబ్బలు తిన్నప్పుడు కూడా ఆయన ఏమంటాడు శిలువలో, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదని తండ్రికి విజ్ఞాపన చేస్తుందండి. ఈ తోట కూడా యజమాని అప్పుడు దాన్ని తొలగిస్తానంటే యేసు కృపైన తోటమాలి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు, అక్కడ అయ్యా ఉందయ్యా ఇంకా కొన్ని రోజులు ఆగయ్యా, నేను మళ్ళీ దాన్ని పాదు చక్కగా చేసి నీరు పెట్టి ఎరువు వేసి దాన్ని పోషిస్తానయ్యా, అప్పుడు పంట పండుతాయా అంటే నువ్వు కూడా మనసు మారి నూతన స్వభావం కలిగి ఆ ఫలాలు ఫలించాలన్నమాట దేవుడు కోరుతున్నాడు అనమాట. అయితే అంటే ఈ ఫలం ఫలించాలంటేనే అంటే ఈ చెడుకు తొలగించాలన్నమాట. ఈ చెడు తొలగించినప్పుడు ఆ చెట్టు అంటే అక్కడ ఉన్నదంతా తొలగించినప్పుడే మళ్ళీ నీరు పెట్టి ఎరువు వేసినప్పుడే బాగా ఫలిస్తుంది అనమాట. అట్లా మనలో నూతన మనసు అంటే మారు మనసు పొందుతున్నప్పుడే ఫలాలు ఫలిస్తాయి అనమాట. అయితే ఒక మాట తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం తీసుకోమ్మా. తీతు మన వారు కాకుండా నిమిత్తము అవసరమని బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకునవలేను. ఇక్కడ పౌలు తీతు గారు మన వారును కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నెరవేర్చుకున్నాను. స్తోత్రం అని ఈ మాట అండర్లైన్ చేసుకొని మీరు మరలా చదువుకొని మనవారు ఇప్పుడు కూర్చున్న బిడ్డలందరూ నీవు నేను అందరం అమ్మ, అందరం మన వారండి, మనందరం క్రైస్తవ బిడ్డలు అందరం అన్నమాట. ఒక మాట చెప్తాను ఇక్కడ. ఒక మాట ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఏలికలు మన మీద ఏం చేస్తున్నారు, ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు. మనకు రావాల్సిన హక్కులు కాలద్రొక్కుతున్నారు. క్రైస్తవులకు రావాల్సిన హక్కులని, రాజ్యాంగం నుంచి రావాల్సిన హక్కులు కాలద్రొక్కుతున్నారు. ఎవరు? ఈ ఏలికలు అంటే నాయకులు, మనం ఏర్పరచుకున్న నాయకులు కాలద్రొక్కుతున్నారు. కనుక మనం ఏం చేయాలా? మనం వారి కొరకు ప్రార్థన చేయాలండి. మనం వారి కొరకు ప్రార్థన చేసి మన వాళ్ళ నుంచే క్రైస్తవుల నుంచే నాయకులు లేవనెత్తాల. అంటే శాసన సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తి వాళ్ళు రాజ్యాంగ హక్కుల కోసం మనకు హక్కులకు రావడానికి వాళ్ళు పోరాడాలి మన నిమిత్తం. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ మాటలు చెప్పారనమాట. అర్థమైందా? ఇప్పుడు జరుగుతున్నది అదే. మీరు చూస్తున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఇంకోటి ఏంది, ఛత్తీస్గఢ్ దగ్గర ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాల్లోనండి రీసెంట్ కొద్ది రోజుల కిందట వాళ్ళు జ్ఞానస్థానం ఇచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్లి హింసించి చెరసాలలో పెట్టారండి. ఎంత భయంకరం. ఇక్కడ హైదరాబాద్ లో ఒక బిడ్డ అన్నమాట, గొప్ప సేవకుడు. అయితే వాళ్ళ ఇంట్లో ఎవ్వరు కూడా, ఆ అబ్బాయి జ్ఞానస్థానం పొందుకున్న అబ్బాయి ఎవ్వరు కూడా వాళ్ళ ఇంట్లో దేవుని నమ్మలేదనమాట. ఈ అబ్బాయి ఒకటి ఎలా నేర్చుకున్నాడంటే వాక్యం వినేవాడంట. వాక్యం వినేవాడంటే ఇట్లా కూటాలకు వెళ్ళి వాక్యం వినటం, వాక్యం చదవటం, ఇట్లా తను ఎందుకు ఆకర్షితుడయ్యాడనమాట. ఆకర్షితయ్యి ప్రభా వాక్యాన్ని చదవటం, అట్లా బాగా అంటే దేవుని మీద ఎక్కువ ఆకర్షితుడైపోయాను వాక్యం మీద. అయితే ఒకరోజు పెద్ద పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు జ్ఞానస్థానం ఇవ్వండి, నేను ఇట్లా అంటే అతను అడిగాడంట, ఎవరు నువ్వు, ఎక్కడ ఉంటావు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరందరూ వాక్యాన్ని తెలుసుకున్నారా, యేసుప్రభుని ఎరిగి ఉన్నారంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న మా వాళ్ళు ఎవ్వరు నమ్మలేదండి. ఇది జరిగిన సంఘటన. ఇది మొన్న రీసెంట్ ఒక 10 రోజుల కింద, 10 రోజులు కూడా కాలేదనుకుంటా, అయిందేమో. అయితే ఇది వాళ్ళు ఏం చేశారంటే, అన్ని అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు ఈ అబ్బాయి సమాధానం చెప్తుంటే రికార్డు తెచ్చాడు ఆయన. అంటే దాన్ని చేశాడని రికార్డ్ చేశాడనమాట. మా ఇంట్లో ఎవరు నమ్మలేదండి, ఇది నేను ఇట్లా వాక్యం విని అక్కడెక్కడ వాక్యం విని పరిశుద్ధంగా చదువుకోనండి, ఇట్లా నాకు యేసు ప్రభు మీద ఆశ కలిగిందంటే ఆయన ఎంత గొప్ప దేవుడు, నా కొరకు ప్రాణం ఇచ్చాడండి, నేను నమ్ముతున్నానండి, దయచేసి నాకు జ్ఞానస్థానమే అని అడిగితే ఆయన రికార్డు చేశాడు. తర్వాత తన పుట్టిన తేదీ, తన వాడు, తన తల్లిదండ్రుల పేరు, తన గ్రామం అన్ని అడిగారంటే అన్ని రికార్డు చేసిన తర్వాత నువ్వు నిజంగా ఒప్పుకుంటున్నావనంటే నీళ్ళలో దిగేటప్పుడు కూడా ఆయన
ఆయన దిగేటప్పుడు కూడా అడిగి రికార్డు తీశారంట. నా ఇష్టపూర్వకంగా ఎవ్వరు బలవంతం కాదు, పాస్టర్ బలవంతం కాదు, ఎవరు బలవంతం కాదు, నా ఇష్టపూర్వకంగా నేను జ్ఞానస్థానం పొందుకుంటున్నానంటే బ్యాప్టిజం పొందుకున్నానని చెప్పేసి నీళ్ళలో దిగేటప్పుడు కూడా పాస్టర్ అడిగితే ఆమె సమాధానం చెప్పాడంట. ఆ పాస్టర్ గారు ఆ అబ్బాయికి జ్ఞానస్థానం ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత వీళ్ళు మరి ఎవరు ఫోటోలు అంటే వీళ్ళు కూడా ఫోటోలు తీసుకున్నారు. అవతల వాళ్ళు ఏం చేశారంటే ఎవరో గిట్టని వాళ్ళు, యేసు ప్రభుని గిట్టని వాళ్ళు అన్నమాట. అందుకే మీకు జాగ్రత్తగా ఉండటాన్ని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఆ అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లి చాలా హింసలు పెట్టి బంధించారండి. అయితే వాళ్ళు కొడుకంటే యేసు ప్రభు మాట తప్ప నుంచి రెండోది రావట్లేదంట అబ్బాయి నోటెమ్మటి. నేను అబ్బాయిని చూశానంటే వార్తల్లో చూశాను, నేను డైరెక్ట్ కాదు వార్తలు. అయితే ఆ సేవకుడిని అతన్ని నేను చూశాను వార్తల్లో. అయితే అక్కడ ఏం జరిగింది, అది వాళ్ళు లాస్ట్ అన్ని కొడుతుంటే కూడా ఆయన అడిగారంట చివరికి పోలీసులకి బేజారి, ఎందుకు నువ్వు ఇంత దెబ్బలు కొడుతున్నా కూడా నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నట్టు అంటే ఆయన చెప్పాడు, అయ్యా నా కోసరం ఆయన శ్రమ పడటం కాదయ్యా, నా కోసరం పరలోక రాజ్యం అంటే మంచి రాజ్యం రావటానికి, ఆ దేవుని చెంత ఉండటానికి యేసు ప్రభు నా కొరకు ప్రాణం ఇచ్చాడు కనుక నేను ప్రాణమైన ఇస్తాను కానీ నేను అతన్ని వీడను అని చెప్పాడంట. వాళ్ళు కర్రలు పడేశారంట, కర్రలు కింద పడేసి పోయి వెళ్ళిపో అన్నారంట. ఆ అబ్బాయి వచ్చి అక్కడ స్టేజ్ మీద చెప్పాను, అలా నీవు నేను ధైర్యంగా నిలబడే శక్తి ఉందా, బలం ఉందా? తొందరపడి మీరు జ్ఞానస్థానం వ్యాపించం ఇవ్వకండి, జాగ్రత్తగా అన్ని తీసుకొని పాస్టర్ని వాళ్ళు అన్ని తీసుకొని ఒరిజినల్ దగ్గర పెట్టుకొని రికార్డు చేసి అప్పుడు నీళ్ళ వ్యాప్తించి ఇవ్వండి. దయచేసి మీరు తొందరపడకండి, దేవుని నామానికి అవమానం చేయవద్దు, అలాంటి బిడ్డలు అరుదు. ఇది జరిగిన సంఘటన. సరే ఇక్కడికి వద్దాం. అందుకే ఇక్కడ తీతు గారు ఏమంటున్నారు, మన వారును నిష్ఫలు కాకుండా నిమిత్తం అవసరాన్ని బట్టి సంయోజితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయడు. సత్క్రియలను అంటే మంచి క్రియలు, మంచి మాటలు, మంచి బోధలు ఇవన్నీ చేయటానికి మనం ఆశపడాలని, మన వారిని రక్షించాలి. కొందరు నేను నిప్పులో లాగినట్టు, అగ్నిలోంచి లాగినట్టు కొందరు అక్కడ యూదా పత్రికలో ఉంటది కదా, 1వ అధ్యాయం 21-22, కొందరు నేను అగ్నిలో లాగినట్టు లాగాలండి. తొందరపడద్దండి. ఏ సేవకుడు కూడా ఏ బిడ్డ కూడా తొందరపడి జ్ఞానస్థానికి ప్రోత్సహించొద్దండి. దయచేసి వాక్యం వినాలా, సత్యం తెలుసుకోవాలా, మారు మనసు పొందుకోవాలా, వాడు స్థిరముగా నిలబడాలా, అప్పుడే జ్ఞానస్థానానికి సిద్ధపడాలి. అతను చెప్పిందంతా మీరు రాసుకోవాలా. మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎవరు మీరు బలవంతం చేస్తారు, అవన్నీ కూడా మీరు రికార్డ్ చేసుకోండి. అది మనకు ముందు సమయంలో పనికి వస్తాయి. ఇప్పుడు ఈ సేవకుడు అవన్నీ రికార్డ్ చేయబట్టే అక్కడ వాళ్ళు తెలుసుకున్నారండి. ఆ బిడ్డ చెప్పడమే కాదు, వీళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని రికార్డు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెలుసుకుని వదిలిపెట్టారండి. ఆ విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు హెచ్చరిస్తున్నాను అంతే, మీరు ఇంకా తెలుసుకోండి ఆ విధంగా. సరే ఇక్కడ అందుకే పౌలు గారు అంటారు మనవారు అంటారు. అందుకే నేను చెప్పాను, ఇప్పుడు మాట గుర్తుకొచ్చాను. అంటే ఎవరు కూడా మన వాళ్ళు అంటే యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలు ఎవరు కూడా వ్యర్థమైపోవద్దు, అగ్నిగుండంలోకి వెళ్ళొద్దు అనమాట. ఆ తోటమాలు ఎలా ప్రతిమలాడతారు, మనం కూడా మన వాళ్ళకి, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కావచ్చు, మన సంఘంలో ముందు సంఘంలో ఉన్న వాళ్ళకేనండి ముందు ప్రార్థన చేయాలా, వారి రక్షణ పొందుకోవాలని, అంటే ఆత్మపరంగా నిలబడాలని, ధైర్యంగా నిలబడాలని ప్రార్థన చేయాలండి. ఇంకొక స్టెప్ పూర్తి చేస్తారండి. 1 పేతురులో 1వ అధ్యాయం ఉంటుందండి. 2వ పేతురులో 1వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మీరు చదువుకోండి. 4, 5, 6, 7 చదువుకోండి. ఇక్కడ కూడా అదే 1వ పేతురులో 1వ అధ్యాయంలో 4, 5 వచ్చిన అట్లా మీరు చదువుకోండి. అక్కడ ఏముంటదంటే ఒక బంగారం ఉంటదండి. ఒక బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సరిపడా ఉష్ణోగ్రత అంటే వేడి పెట్టినప్పుడు అది కరిగినప్పుడు అది ఊసలో పోసినప్పుడు మనకి కావాల్సిన వస్తువు ఒక గొలుసే కావచ్చు, ఒక రింగే కావచ్చు, ఒక గాజే కావచ్చు, ఏదో ఒక పనిముట్టు తయారు కావాలండి. అంటే ఎంత సహనం దానికి ఉండాలా. నేను కాదు, నాకు మంటలు చూస్తుంది, నాకు వేడి ఎక్కువైంది అని ఊరుకుంటే కాదు కదా. అట్లా ఇక్కడ కూడా అనమాట 2వ పేతురు 1వ అధ్యాయంలో ఒక మాట చదువు చేస్తా, అది చాలా బాగుంటది. 2వ పేతురు 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయంలో ఎక్కడి నుంచి చదువుతాం అంటే 5వ వచనం నుంచి చదువుతుంది. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును
సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందును దయను అమర్చుకొనుడి. ఇక్కడ చూడు, సహనం అంటే ఆశా నిగ్రహము, అర్థమైందా? భక్తిని, సహోదర ప్రేమ, ఇవన్నీ నేర్చుకుని దూరదృష్టి గలవారు అనమాట. ఇది ఎప్పుడైతే దూరదృష్టి, తర్వాత మీరు చదువుకోలే టైం అయింది కనుక దూరదృష్టి ఉండాలన్నమాట. ఎప్పుడైతే సహనముతో నువ్వు ఉంటావో, ఓర్పుతో నువ్వు ఉంటావో, అక్కడ మరియ మగ్దలేని కూడా, మరియ కూడా ఏం చేసిందంటే తన చుట్టూ కంచెను వేసుకుని ఓర్పుతో తన శ్రమనక ఉదయకాలమునే వేకువనే సైనికులకు భయపడకుండా, ఇతరులకి భయపడకుండా ఓర్పు సహనంతో ఉండబట్టి కనిపెట్టింది. అర్థమైందా? ఆ సమాజ దగ్గరికి ఆ రాత్రి తెల్లవారుజామున వెళ్ళి కనిపెట్టింది. ఈ రోజు నేను కూడా కనిపెట్టాలా, నిరీక్షించాలా? నిరీక్షణ కోల్పోవద్దమ్మా. నీకు దుఃఖం వచ్చిందా, నీ ఇంట్లో సమస్య వచ్చిందా, నిరీక్షించు. నీకు శరీర బాధ కలిగిందా, అనారోగ్యం కలిగిందా, నిరీక్షించు. దేవునికి మొరపెట్టు, మందులు వాడు. అర్థమైందా? అదే విశ్వాసంతో ఉండు. జీవజలముతో ఉంటావో, జీవజలాలంటే వాక్యం. అంటే ఈ వాక్యాన్ని అయ్యా మీరు పొందిన దెబ్బల ద్వారా నాకు చూస్తాను ఆయన అంటే మనం వాక్యాలు జ్ఞాపకం చేసుకోవటం అనమాట. ఎప్పుడైతే నువ్వు వాక్యాలు జ్ఞాపకం చేసుకొని ఉంటావో నీరు ఫలించుతావు. అప్పుడు అంటే నిరీక్షించాలి ఒకటి, కనిపెట్టాలి ఒకటి. ఈ జీవజలముతో ఉన్నప్పుడు నీవు ఫలించినప్పుడు ఒక ప్రత్యేకమైన బిడ్డగా కనపడతావు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఆయన యోసేపు అనమాట. తల్లి దగ్గర ఉన్నప్పుడు తల్లి లేదు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తాడు? సహోదరుడు ఐగుప్తుకి పంపించేశారు. ఐగుప్తులు ఏం చేశాడు? ఆ ఫరోకి ఇష్టంగా ఉన్నాడు. తన భార్యను కూడా తొలగించుకున్నాడు. ఆ చెరసాల్లో కూడా ఓర్పు సహనంతో ఉన్నాడు. అంటే వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా తన బాధ కలిగినప్పుడు కూడా సహనము ఓర్పుతో ఉన్నప్పుడు ఆ యొక్క బానిస ఏమైపోయాడు? అక్కడ ఆ దేశానికి అధికారిగా మారిండండి. అంటే తన చుట్టూ దేవుని భయం కలిగి, తన చుట్టూ అన్య జనాలు ఉన్నప్పుడు కూడా దేవుని భయం లేని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన తన చుట్టూ కంచెను వేసుకొని దేవుని తోడు ఆయన ఉన్నారండి. దేవుని భద్రపరుచుకున్నాడండి. ఆ రోజు పరిశుద్ధ గ్రంథాలు లేవు, ధర్మశాస్త్రం లేదు, సువార్తికులు లేరు, బోధకులు లేరు చెప్పేవాడు. కానీ తన తండ్రి చెప్పింది, తన తండ్రి చేసింది, తన తండ్రి దేవుని ఆరాధించేవాడు. అదే విధముగా యోసేపు కూడా ఆ విధంగా ఉన్నాడండి. ఉండబట్టే ఆయన అంటే ఆ శ్రమలలో కూడా సహనముతో ఉండి దేవుని ఎందుకు భయభక్తులకు ఉన్నప్పుడు ఆ యొక్క బానిస ప్రధానిగా మంత్రి ఉన్నాడు. అదే విధంగా నీవు కూడా నీ చుట్టూ కంచెను వేసుకుని, వాక్యం అనే కంచెను వేసుకున్నప్పుడు అనమాట ఆ మరియ ఏ విధముగా తన చుట్టూ కంచెను వేసుకుంది, ప్రభు కొరకు వేచి ఉందో కనిపెట్టిందో ఆ విధముగా కూడా మనము కూడా ఉన్నట్టయితే కనుక, అంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టి ఉన్నట్టయితే కనుక మన చుట్టూ కంచెను వేసుకున్న, కంచె అంటే వాక్యం అని చెప్పాను, ఆ జలాలు అంటే వాక్యం అన్నమాట. మన చుట్టూ ఎప్పుడైతే మన హృదయంలో ఆయన వాక్యాన్ని నిలుపుకుంటామో, ఆయనతో సవాసం ఉంటామో, ఆ కంచెని బట్టి నాట దుష్టుడు మనం ముట్టకుండా దేవుడు మనల్ని కాపాడుతాడండి. ఎప్పుడైతే ఆయన కొరకు నిరీక్షిస్తావో, కనిపెడతావో ఆ శక్తిని పొందుకుంటామని అతన్ని మనం చూడగలమండి, అతని దగ్గర చేరగలమండి. యేసుక్రీస్తునామములో ఈ వాక్యం అన్న ప్రతి బిడ్డను కూడా నైనా, అంటే ప్రాకారం ముఖ్యంగా, ప్రాకారం లేకపోతే నాశనం అయిపోతుంది కదా. ఇంటికి ప్రాకారం లేకపోతే ఏ విధంగా కుక్కలు గేదెలు ఎన్ని వస్తాయి అట్లా. అందుకని మన చుట్టూ కూడా కంచెను వేసుకోవాలి. ప్రభా ఇదిగో వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా నీకు అప్పగిస్తున్నాను తండ్రి కదా. దయచేసి నేను బిడ్డల చుట్టూ నీ కంచెను వేసి నీ దూతలచే కాపాడమని అడుగుతున్నాను ప్రభా. ఏ బిడ్డ కూడా దారి తప్పకుండా ఒకవేళ తప్పు ఎవరు నడిచిన తిరిగి నేను చెందుకొచ్చే అవకాశం మాకు విరోధించావు కనుక అనేక మంది చనిపోయారు. కానీ ప్రభా అని మమ్మల్ని ఇంకా నీ వాక్యం ఆలకించటకు మాట్లాడకు మా పుట్టి నీ కృపను బట్టి నీకు స్తోత్రం తెలుసు. మరి ఏ విధముగానైతే నీ కొరకు కనిపెట్టి అవును ఉందో ప్రభా నైనా, ఆ విధముగా మేము కూడా నైనా నీ వాక్యం మా హృదయాలు స్వీకరించుకొని నీలో ఫలించటం మా కృపను దయచేయమని మా జరేడిని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి.